ఇప్పటికే దాదాపు దేవుని లేఖనాన్ని ముగించే సమయం ఆసన్నమైంది. కానీ ఇప్పుడే దేవుని లేఖనాన్ని ఆరంభించుకుంటున్నాం. ఆలస్యము అమృతము అని ఒక సామెత. ఆలస్యము చాలా విషయాలలో మనకు మేలు కలుగజేస్తుంది. హల్లెలూయా. అయ్యో నిజం అబద్ధం అని చెప్పేది అబద్ధం అన్నట్టు చూస్తున్నారు. మీకు మాట చెప్పనా, అబద్ధానికి ఆయుష్ ఎక్కువ. దేనికి ఆయుష్ ఎక్కువ? అబద్ధానికి ఆయుష్ ఎక్కువ. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటలలో అబద్ధాలే ఎక్కువ ఉంటాయి. కానీ నేను చెప్పింది ఇప్పుడు అబద్ధం కాదు. సరే, నేరుగా దేవుని లేఖన ధ్యానంలోనికి వెళ్ళిపోదాము. కొద్దిసేపే నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసునాథునికి ప్రియ శిష్యుడైన యోహాను, అపోస్తులుడైన యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని నేనే చదువుతాను. దయచేసి చిత్తగించండి. యోహాను రాసిన 3వ పత్రిక, అందులో ఒకే అధ్యాయం ఉంది. ఆ మొదటి అధ్యాయము ఒకే అధ్యాయము 2వ వచనాన్ని నేనే చదువుతాను. దయచేసి చిత్తగించండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చిన్న మాట, పరిశుద్ధాత్మ దేవుని సహాయము కొరకు, పరమ బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుని సహాయము కొరకు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి. భౌతిక నేత్రాలు మూసుకొని ఆత్మ నేత్రాలు ప్రభు వైపుకు తెరువజేసుకొని దేవుని సహాయము కోరుదాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, నమ్మదగిన వాడా, అఖిల బ్రహ్మాండమును నోటి మాట వలన కేవలము నీ వాక్కు చేత సృజించిన సృష్టికర్త, నీ ఘనమైన పరిశుద్ధ ఉన్నత పాద పద్మాలకు ఈ పునరుద్ధాన దినమందున వేవేల స్తోత్రాలు, సాగిల పాదాభివందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. మహోన్నతుడాని పరిశుద్ధ పాదాలకు మరి ఒకసారి వేవేల కృతజ్ఞతలు. ఈ దినమును చూడలేక చాలా మంది మాకంటే మంచివారు, నీతిమంతులు, ఉన్నతులు, భక్తిపరులు ఎందరో కాలగర్భములో కలిసిపోయి సమాధి చేయబడి ఉండగా, మేమైతే నీ ఉచిత మహాకృపను బట్టి ఇంకా బ్రతికి ఉన్నాము, సజీవుల లెక్కలో ఉన్నాం. ఇటు ఆయుష్ మాకు పొడిగించినందుకు మరి ఒకసారి నేను స్తుతిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ పొగుడుతూ ఉన్నాం. ప్రభా, ఈ దినము మా జీవితంలో ఎందుకు మాకు ఇచ్చావో, ఈ దినం యొక్క ప్రాముఖ్యత, దినం యొక్క సంకల్పము, దినం యొక్క ప్రణాళిక మా ఎడల నెరవేరునట్లుగా పరమాత్ముడా నీవు దిగిరమ్మని నీ సన్నిధిలో మొదలు పెడుతూ ఉన్నా. ఈ దినం పునరుద్ధాన దినమున ఆరాధన క్రమంలో ప్రారంభం మొదలుకొని ఈ మజిలీ మట్టుకు నీవు తోడుండి మహిమ పొందినందుకు స్తోత్రాలు. అతి ప్రాముఖ్యమైన ఘట్టములోనికి తోడుకొని వచ్చినందుకు స్తుతి స్తోత్రములు. ప్రభువా, నీ శిలువ చాటుని దాసుని మరుగుపరుచుకోనండి. నీ సకల పరిశుద్ధులందరిలో నీ దాసుడు అల్పుడు, అయోగ్యుడు, బలహీనుడు. నీ లేఖనమును విరిచి వడ్డించడానికి ఏమాత్రము ప్రభా యోగ్యత, సామర్థ్యము, తెలివి లేని అజ్ఞాని ప్రభా, నీవే నీ పరిశుద్ధాత్మ ఒలివ నూనెను పరలోకము నుండి కురిపించి నా నోట నీ మాటల ఊటను ఊపికింపజేసి నాతో మాతో అందరితో ముచ్చటించండి ప్రభా. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది, జీవం కలుగుతుంది, ఉజ్జీవింపబడతాము, తెప్పరిల్లబడతాము, మా బ్రతుకుకు త్రోవ కలుగుతుంది. స్వామి స్తోత్రాలు. అట్టి నీ అమూల్యమైన జీవము కలిగిన దేవోక్తిని, సమకాలీన దైవ స్వరాన్ని మా మధ్యలో నీవు వెల్లడి చేసి మా జీవితాలను మరొక్క మారు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఉజ్జీవింపజేయండి ప్రభా. యోగ్యముగా నీ అన్నూరు విరములలో మేము పాలిభాగస్థులమై నీ చేత మెప్పు ఘనత పొందుకునే దారిలోనికి, అయా ఆకృతిలోనికి చెక్కబడినట్లుగా
నీవే మాట్లాడి మహిమ పొందమని వాక్య పరిచర్యను, వాక్య గ్రహింపును అడ్డుకొని చూస్తున్న సకల చీకటి శక్తులను యేసు నామములో భావించి పారద్రోలుతూ ఉన్నాం. నీ నామములో నీవే మా మధ్యలో ఉండి నివసించి జీవించి మాతో మాట్లాడి మహిమ పొందమని నిన్నే స్తుతిస్తూ గణపరుస్తూ వేవేల కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ముందున్న సమయాన్ని వాక్య పరిచర్యని చేతులకు సమర్పితం చేస్తూ యేసు పరిశుద్ధ నామములో మొరలి వేడుచున్నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ప్రియులారా, కొద్దిసేపే దేవుని వాక్యాన్ని, దేవుని సందేశాన్ని మీకు అందించాలని, ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మీ శ్రద్ధను బట్టి, మీ ఏకాగ్రతను బట్టి నేను నిర్ణయించుకుంటాను. దేవుని లేఖన ధ్యానములోనికి ప్రవేశించక ముందు లేక ధ్యానించక ముందు ఆధ్యాత్మిక యాత్రలో దేవునితో నడవడానికి సిద్ధపడ్డా, దేవునితో అడుగులు కలిపి నడవాలనుకుంటున్న భక్తుల యొక్క మానసిక ధోరణి, మానసిక వైఖరి ఎలా ఉండాలో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏమని చెప్పాను? ఆత్మీయ యాత్రలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో యేసుతో అడుగులు కలిపి నడవాలని ఆశించుచున్న భక్తులందరూ ఒక మానసిక ధోరణి, ఒక మనోవైఖరి కలిగిన వారైతేనే దేవునితో సవ్యంగా నడవగలుగుతారు, గమ్యము చేరగలుగుతారు. దేవుడు మనము ఆశించిన ఫలితాన్ని పొందుకోగలుగుతాము. అదేంటో ఒక మాట చెప్పి నేను ధ్యానాంశములోనికి సాగిపోవాలని ఇష్టపడుతూ ఉన్నా. ప్రప్రథమముగా మత్తయి సువార్త 25వ అధ్యాయములో చెప్పబడిన ఉపమానాల క్రమవరుస మనందరికీ సుపరిచితమే, విదితమే, జగద్విదితమైన విషయమే, అందరికీ తెలిసిన సంగతి. అందులో ప్రారంభ ఉపమానములో యేసయ్య బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలను గూర్చి మాట్లాడారు. అందరూ దివిటీలు పట్టుకున్నారు, అందరూ నూనె తెచ్చుకున్నారు, అందరూ సిద్ధపడ్డారు, అందరూ కొంతసేపు మెలకువగా ఉన్నారు, అందరూ తర్వాత నిద్రించారు. ఎవరైనా మెలకువ ఉన్నారా? యేసయ్య వచ్చేదాకా ఎవరు మేలుకోలేరు, అందరూ నిద్రించి ఉన్నారు. మనము సహజంగా చూస్తే అందులో బుద్ధి లేని కన్యకలు, బుద్ధిమంతులైన కన్యకలను విభజించడానికి ఆస్కారం లేకుండా కనబడుతుంది. కానీ యేసయ్య ఒక చిన్న విషయాన్ని బట్టి, చిన్న మనోభావాన్ని, మనోవైఖరిని బట్టి దేవుడు వేర్పాటు చేశాడు, ఇద్దరిని విభజించేశాడు. కొంతమంది కన్యకలను వదిలిపెట్టాడు, కొంతమంది కన్యకలను దేవుడు తీసుకొని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎందుకో చెప్తున్నా చూడండి. ఈ బుద్ధి లేని కన్యకలు కొంతమంది, బుద్ధి కలిగిన కన్యకలు కొంతమంది ఏం చేశారంటే అందరూ దివిటీలలో నూనెలు నింపుకున్నారు. కానీ కొంతమంది ఏమో వారితో ఎక్స్ట్రా నూనెను తీసుకొని వచ్చారు, కొంతమంది తీసుకొని రాలేదు. అంటే ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే ఈ దివిటీలలో ఉన్న నూనె, ఈ నిండి ఉన్న నూనె సరిపోతుందని సాటిస్ఫై చెందారు అని చెప్తున్నా, సంతృప్తి చెందారు. ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ యాత్రలో క్రీస్తును వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవభక్తి సాధన జరుపుతూ ఉన్నప్పుడు ఇంత మట్టుకు చాలు, ఈ ప్రార్థన చాలు, ఈ భక్తి చాలు, ఈ త్యాగము చాలు, ఈ క్రమము చాలు అని ఎవరైతే సంతృప్తి చెందుతారో వారు దేవునిలో బుద్ధి కలిగిన కన్యకలుగా పేరుగాంచరు. సాటిస్ఫై అనేది మన జీవితంలో ఉన్నది. అన్నింటికి కాదండి నేను చెప్పేది. కేవలము ఆత్మీయ జీవితములో, ఆత్మీయ సంగతులలో, ఆత్మీయతలో ఎదుగుట అవసరమైన విషయాలలో, సంగతులలో మనం సంతృప్తి చెందొద్దు. సంతృప్తి చెందితే దేవుడు మనల్ని త్రోసివేస్తాడని చెప్తున్నా. వాళ్ళు ఆ నూనె సరిపోతుంది అనుకున్నారు, గిన్నె నిండుగా ఉంది,
నిండుగా ఉంది, ఇంకా చాలు, ఇక ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా భక్తి చేయాల్సిన అవసరం లేదు, ఏదో కొద్దిపాటి భక్తి చేస్తే సరిపోతుంది అని వాళ్ళ హృదయాన్ని వాళ్ళు సంతృప్తి పరచుకున్నారు. అలా మనం సంతృప్తి మన జీవితంలో పరచుకుంటే, సంతృప్తిదాయకంగా మన జీవితాన్ని కొనసాగించుకుంటే, ఒకనాడు మన బ్రతుకులో ప్రమాదము పొంచి ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. నేనేం చెప్పాను? దేవునితో సరిగా సవ్యంగా నడిచి గమ్యము చేరాలి అంటే ఆత్మీయ జీవితంలో సంతృప్తి అనేది మనం ఏనాడు రాజీ పడకు. అమ్మయ్యా ఇక చాలు, 10 నిమిషాల వాక్యం అంటే చాలు అనుకోవద్దు. 2 గంటలు దేవుని మందిరంలో గడిపి చాలు అని అనుకోవద్దు. నీ తృప్తి అనేది ఉండొద్దు. తృప్తి పడడం నీ జీవితంలో అలవాటు అయ్యిందనుకో, నీవు బుద్ధి లేని కన్యకలో ఆటోమేటిక్ గా చేంజ్ కావాల్సి వస్తుంది, కలిసిపోతావు నీకు తెలియకుండానే. కాబట్టి మన జీవితంలో సాటిస్ఫై అనేది ఉండకూడదు. ఆత్మీయ యాత్రలో, ఆత్మీయ జీవితంలో, భక్తి సాధనలో ఇంకా పాడాలి, ఇంకా ఆరాధన చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా వాక్య పఠనం చేయాలి, ఇంకా దేవుని కొరకు నేను చేయాలి, ఏమైనా చేయాలి. దేవుని కొరకు నేను నిరంతరము పానార్పణముగా పోయబడాలి. ఇంకా 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 దేవుని కొరకు బ్రతకాలని మంట మనలో ఉండాలి. అలా ఉన్నవాడే దావీదండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. దావీదును తినేస్తున్నాడు ఆశ. ఎవరిని గూర్చిన ఆశ? దేవుని ఇంటిని గూర్చిన ఆశ అతన్ని భక్షించుచున్నది అన్నాడు. ఎంత పెద్ద మాట అండి! అంటే ఖర్చు అయిపోతున్నాడు అన్నమాట. ఇంకా 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 యవ్వనంలో అదే మాట మాట్లాడాడు, బాల్యంలో అదే మాట మాట్లాడాడు, రాజుగా అయినప్పుడు అదే మాట మాట్లాడాడు, వృద్ధాప్యంలో కూడా అదే మాట చచ్చిపోలేదు. వయస్సు పైబడిన కొలది అతనిలోని మంట, దేవుని మీద ప్రేమ, దేవుని కొరకు ఆరాటం చచ్చిపోలేదు. వెనుకకు తిరిగి దావీదు చూసుకుంటే ఎన్నో కీర్తనలు రాశాడు, ఎంతో మందికి ఉపదేశం చేశాడు, ఎంతో రాజ్య పరిపాలన చేశాడు, ఎంతో మందికి బోధ చేశాడు, ఎంతో ఘన చరిత్ర ఉంది వెనకాల. అయినా అతని ఆర్తి తీరలేదు. ఇంకా తన మనస్సులో ఉన్న కోరిక ఇంకా తీరలేదు. భక్తుడు పెరుగుతున్న కొలది దేవుని మీద కోరిక అనేది పెరుగుతూ పోయింది తప్ప తగ్గలేదు. అలాంటి వైఖరి మనకు ఉండాలి. ఎప్పుడైనా ఆత్మీయ జీవితంలో మనం సంతృప్తి చెందొద్దండి. ఒకరోజు మనం 1 గంట ప్రార్థన చేసామనుకో, ఇక ఆ రోజు మనకంటే వీరుడు లేడు, సూర్యుడు లేడు. మనం ప్రార్థన చేయడం ఎట్లా చూస్తాం? ఒక దైవజనుడు ఉన్నాడు, మంచి ప్రార్థనా పరుడు, కూర్చుంటే 4 గంటల ప్రార్థన చేస్తాడు, సంతోషం. అది దేవుడు ఆయనకి ఇచ్చిన కృపావరం. కానీ ఆ 4 గంటల ప్రార్థన లేచి వచ్చిన తర్వాత విశ్వాసులు ఎవరైనా బలహీనంగా ఉండి ప్రార్థన చేయకపోతే వారిని అసలు మనుషుల లెక్క కూడా చూడడు. పశువుల కంటే అధ్వానంగా దృష్టి ఉంటుంది. ప్రయోజనం ఏముందని చెబుతున్నా. దేవుని మీద ఆశ పెరగాలి. ఆ ఆశని దేవుని వలె మార్చాలి. దేవుని వలె మార్చాలి అంటే ప్రియులారా, దేవుని సహాయం మనకు ఎంతో అవసరము. నేనేం చెప్పాను? దేవుని వలె మనం మారడానికి, దేవుని మీద మన ఆశ చచ్చిపోకుండా ఉండడానికి దేవుని సహాయం మనకు అవసరము. ఆ దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడో ఈనాడు అంశాన్ని కొద్దిగా మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. ప్రప్రథమముగా యేసయ్య ఎంతటి ప్రేమామయుడంటే ఆయన తన మనస్సు తన మీద ఉంచుకున్నాడట.
నువ్వే కావాలనుకుంటాడు, నీతో మాట్లాడాలనుకుంటాడు, నీకు మంచి చేయాలనుకుంటాడు. దీవా రాత్రములు నిన్ను కూర్చి ఆలోచన చేస్తాడు ఆయన. యోబు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను, చూడండి. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. భక్తుడు లేఖన రచన చేసిన భక్తుడు ఒక మార్మిక విషయాన్ని గర్భపూరితంగా చెబుతూ ఉన్నాడు. మరుగున అన్నిగా చెబుతున్నాడు అన్నమాట, ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు. దేవుడు తన మనస్సు తన మీదనే ఉంచుకుంటే భూమి మీద మనుషుడు అన్నవాడు ఎవడు బ్రతికుండడు అని చెప్తున్నాడు. అంటే మనం బ్రతికున్నామంటే ఆయన మనస్సు ఎవరి మీద ఉన్నదన్నమాట. ఇప్పుడు నేను నా భార్యను అనారోగ్యమందు మంచిగా పట్టించుకున్నాను కాబట్టి ఆమె బ్రతికింది అంటే అర్థమేంటి? ఆమెను తప్ప నన్ను నేను సరిగా పట్టించుకోలేదు, ఆమెను జాగ్రత్తగా పట్టించుకున్నాను కాబట్టి అనారోగ్యం నుండి, అస్వస్థత నుండి, బలహీనత నుండి ఆమె బయటపడింది అని అర్థం. భక్తుడు ఏమని చెబుతున్నాడు? దేవుని మనసు దేవుని మీద లేదట, మన మీద ఉందట. రేయింబగలు మన మీద పెట్టుకున్నందుకే మనం ఇంకా బ్రతికున్నాము, సజీవంగా ఉన్నాము, జీవించి ఉన్నాము. ఈ మాట అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అందరికీ తెలిసిన విషయం, యోహాను సువార్త 3:16, యోహాను సువార్త 6వ అధ్యాయం 34, 35 అనుకుంటా. ఆ వచనాలలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు, మన పాపముల కొరకు, నిత్య జీవం మనకిచ్చుట కొరకు తండ్రి ఆయనను అనుగ్రహించెను అన్నాడు. తండ్రి కోరిక మేరకు యేసయ్య భూమి మీద పుట్టాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు, శిలువ యాగము చేశాడు, శిలువ మరణం పొందాడు, మరలా పునరుద్ధానం చెంది తండ్రి దగ్గరికి పోయాడు. తండ్రి చిత్తం దేవుడు నెరవేర్చాడా లేదా? పూర్తిగా నెరవేర్చాక ఏం చేయాలి? చేతులు దులుపుకొని సైలెంట్ కూర్చోవాలి. ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు ఆరాధనకు వచ్చిన మన అందరికీ దైవజనులు, దేవుని సేవకులు, కాపరులు కొన్ని పనులు చెప్తారు అనుకోండి. మన పని మనం ముగించుకొని చేతులు దులుపుకొని కూర్చుంటామా? పక్కోని చేతులు కూడా, పక్కోని పనిలో కూడా చేతులు పెడతామా? మనది మనమే. తెలుగులో సామెత ఉంది, ఆదర బాధల నడక అందరికంటే వెనుక. నడికేమో ఆదర బాధలు కనబడుతుంది, తీరా చూస్తేనేమో వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? అందరికంటే వెనక. మనకేమైనా పనులు అప్పగిస్తే మనం చేయడమే చాలా కట్టం, విడ్డూరం, ఇబ్బంది. యేసయ్యకు దేవుడు అప్పగించిన పనిని చేసి ఏం చేస్తున్నాడు తెలుసు? సైలెంట్ కూర్చోవాలి. కానీ మన మీదనే ఆయన మనస్సు ఉన్నదని చెప్పాను చూడండి. ఆ మనస్సు మన మీద రేయింబగలు ఉన్నది కనుకనే దేవుడు ఒక పని చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒక్కమారు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకై నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నేనేం చెప్పాను? యేసయ్య మనసు నిరంతరము మన మీదనే ఉంది, మన కొరకే ఆలోచిస్తూ ఉన్నాడు, మన కొరకే ఎదురు చూస్తున్నాడు, మన కొరకే తలంపులను తలంచుతూ ఉన్నాడు, మనకు మేలు చేయాలని, మనకు ఉపకారము చేయాలని. నిత్యము ఆయన మన ఆలోచనలోనే
ఉన్నాడు. అయితే తండ్రి అప్పగించిన పనిని పూర్తి చేసిన తర్వాత దేవుని కుడి పార్శ్వమున మౌనంగా కూర్చోవాలి. లేదంటే ఇతర లోకాలలో ఆయనకున్న ప్రభుత్వ పనులలో, పరిపాలనా పనులలో నిమగ్నుడై ఉండాలి. కానీ అలా కాకుండా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడట. భూమి మీదకి తండ్రి ఏ పని కొరకు పంపించాడో అది ముగించాడండి. ముగించిన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకు అప్పగించి చేతులు దులుపుకొని సైలెంట్ గా కూర్చోవాలి. అవసరం లేదు. ఈ విజ్ఞాపన చేయమని తండ్రి ఒత్తిడి చేయలేదు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నువ్వు ప్రార్థన చేయమని తండ్రి బలవంతం పెట్టలేదు. కానీ నీ మీద ఆయనకున్న మనస్సును బట్టి, ప్రేమను బట్టి ప్రార్థన చేయక మానలేకపోతున్నాడు ఆయన. పని అయిపోయింది. నిన్ను విమోచించడానికి తండ్రి ఇష్టం నెరవేర్చాడు, తండ్రి కోరికను నెరవేర్చాడు. సైలెంట్ గా ఉండొచ్చు. ఇంకొక ఆయన పనిచేస్తున్నాడు. మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక ఆయన ఆల్రెడీ పని చేస్తూ ఉండగా ఈయన కూడా మన కొరకు చొరువ తీసుకొని, మన కొరకు జోక్యము చేసుకొని ఎప్పుడు చేస్తున్నాడంటే మరి ప్రార్థన నిరంతరము విజ్ఞాపన చేయుటకు జీవించుచున్నాడు. రాత్రి పగలు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఈనాడు మనం బ్రతికున్నామంటే యేసయ్య విజ్ఞాపనయే కారణము, కారకము అని చెబుతున్నాను. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. అందరి కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడని చెప్పాను. విశ్వాసులందరి కొరకు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ అందరి కొరకు ఒకే రకమైన ప్రార్థన చేయట్లేదని చెప్తున్నాను. హల్లెలూయా. ఏం చెప్పాను? అందరి కొరకు ప్రార్థన చేయుచున్న యేసునాథుడు, అందరి మీద తన మనస్సు నిత్యము నిలిపిన వాడు, అందరి కొరకు రేయింపగలు పరితపించుచున్న దేవుడు అందరి కొరకు ఒకే రకమైన ప్రార్థన చేయుటలేదు. ఒక్కొక్కరిని గూర్చి ఒక్కొక్క రకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ఈనాడు సమాజము, సంఘము ఒకే అంతస్తులో లేదు అని చెప్తున్నా. ఒకడేమో పడుతూ లేస్తూ ప్రయాణం చేస్తాడు, ఒకడేమో లేడి పిల్ల వలె పరుగులు తీస్తాడు, ఒకడేమో ప్రార్థన జీవితానికే, ప్రార్థన గదికే తన జీవితాన్ని అంకితం చేసుకుంటాడు. ఒకడు ప్రార్థన చేయడం అంటేనే భయం వేస్తుంది, ప్రార్థన చేయలేకపోతాడు. కొందరికేమో గుడి అంటే చాలా ఇష్టం, కొందరికి గుడి అంటే పరమ అసహ్యం. యేసయ్యను ప్రేమించేవారే వీరందరూ. కానీ వీరి అంతస్తులలో, ఎదుగుదలలో, కోరికలలో, మనోవైఖరులలో చాలా భేదాలు, వ్యత్యాసాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే దేవుడు అందరిని గురించి ఒకే రకమైన ప్రార్థన చేయలేదు. హల్లెలూయా. ఎందుకు చేయటం లేదు? అసలు ఎలాగో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎవరి కొరకు ఏ రకమైన ప్రార్థన చేస్తాడో ఒక చిన్న మాట వివరించి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, సార్వత్రికంగా క్రీస్తు నామమును అంగీకరించిన ప్రతి భక్తుని కొరకు దేవుడు ఒక ప్రార్థన చేస్తాడు. ప్రప్రథమముగా లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు ఈ మాటను సాక్ష్యం ఇస్తున్నాడు. స్వయాన తన శిష్యులతో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన శిష్యుల ఎదుట దేవునికి ఒక ప్రార్థన చేస్తున్న సంగతిని ఒకానొక సందర్భంలో పరిచయము చేశాడు. చదవండి ఎవరైనా. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు చాలండి. నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను నీ కొరకు వేడుకొంటిని అన్నాడు. యేసయ్యను
కలిసిన తర్వాత ఆయన మీద మనకున్న నమ్మికను చెడగొట్టడానికి, పడగొట్టడానికి, తొలగించడానికి, తీసివేయడానికి, తుత్తునీయులుగా చేయడానికి భూమి మీద అనేకమైన దురాత్మలు, దుష్ట శక్తులు పనిచేస్తున్నది. అయినా మన విశ్వాసము వాడు కదిలించలేకపోతున్నాడు. యేసయ్య కొరకు ప్రాణమైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎవరి గొప్పతనం అండి? ఎవరి గొప్పతనం? మనం అనుకుంటాం, నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని. అదే మాట అన్నాడు. అందుకే అన్నాడు యేసయ్య, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను ప్రభువును. పేతురు నమ్మిక తప్పిపోకుండా ఉన్నాడంటే కారణం ఎవరండి? పేతురా, యేసయ్య ప్రార్థన? చెప్పలేదండి. యేసయ్య ప్రార్థననే. భూమి మీద క్రైస్తవులందరూ యేసయ్యను హత్తుకొని బ్రతుకుతున్నారు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కన్నీళ్ళైనా, బాధలైనా, అవమానాలైనా, మతోన్మాదుల దాడులైనా, చీకటి శక్తుల పోరాటాలైనా, మరణ పడక మీదికి మనల్ని తీసుకొని పోయినా మన హృదయములో ఉన్న విశ్వాసము చెక్కు చెదరకుండా ఉంటుందంటే అది మన గొప్పతనం కాదు. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నీ విశ్వాసము నిలకడగా ఉంది, నిత్యం అలాగే ఉంది. విశ్వాసంలోనైతే ఉంటున్నాము కానీ విశ్వాసములో అభివృద్ధి అనేది జరగడం లేదు. హల్లెలూయా. ఒక విశ్వాసమే కాదు, నీ జీవితంలో ప్రార్థన తప్పిపోకుండా, నమ్మకము తప్పిపోకుండా, భక్తి తప్పిపోకుండా, పరిశుద్ధత తప్పిపోకుండా, దేవుని కొరకు త్యాగము తప్పిపోకుండా నువ్వు ఉంటున్నావు. ఉండడానికి నీకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నవి అంటే దానికి కారణం యేసయ్య యొక్క ప్రార్థన. ఈ మొదటి ప్రార్థన దేవుడు అందరి ఎడల జరిగించుచున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. పేరు పేరున ప్రార్థన చేస్తున్నాడండి. చూడండి, సంఘములో ఒక 100-200 మంది సభ్యులు ఉన్నారు అనుకోండి. ఆరాధన అయిపోయిన తర్వాత, ముగించిన తర్వాత దేవుని సేవకుని దగ్గరికి ఆ 100 మంది 200 మంది క్యూ కట్టి ప్రార్థన చేయమంటే అందరి కొరకు చేస్తాడా? అందరు కళ్ళు మూసుకోండి, ఒక్కసారి అందరి కొరకు ప్రార్థన చేస్తాను దైవజనుడు చేతులు ఎత్తి దండం పెట్టి ప్రార్థన చేసి పంపిస్తాడు. కానీ యేసయ్య గుంపులో గోవిందని ప్రార్థన చేయలేదు. అక్కడ ఏమన్నాడండి? నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లుగా ఇండివిజువల్ గా ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మన నమ్మకము తప్పిపోకుండా స్థిరంగా ఇంకా యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాం. లేదంటే ఎప్పుడో మన మనసు గాలిలో కలిసిపోయేది. నేను చెప్తున్నా, మన మనస్సు యేసయ్య నుండి తిరిగిపోవడము, యేసయ్య నుండి మళ్ళింపబడము అనేది చీకటి శక్తులకు పెద్ద పని కాదండి. యేసయ్య నీ కొరకు కన్నార్పకుండా రేయింపగలు కునుకక నిద్రించక నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు గనకనే నీవు విశ్వాసములో తప్పిపోకుండా నీ యాత్రను కొనసాగించుకుంటున్నావు. అంటే అంతటితో మాత్రమే కాదు, యేసయ్యకు ప్రార్థన చేయడానికి అంతవరకే నువ్వు అవకాశం ఇవ్వద్దు. ఇంకా దేవుడు నీ కొరకు ఒక పెట్టు ఎక్కాలి, నీ కొరకు ప్రార్థన చేయగలగాలి. ఆ ప్రార్థన ఏంటో లేఖన క్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు. మూలవాక్యం చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో నీవు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నిన్ను గూర్చి నేను ప్రార్థించుచున్నాను అన్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు ఎవరిని గురించి ప్రార్థన చేస్తున్నారు? ఆ అంశం చెప్తాను నేను. కానీ ముందు ఇది
దేవుని హృదయములో ఉన్న కోరిక. దేవుడు ప్రార్థన చేయాలని, అందరి కొరకు, అందరి పట్ల దేవుడు రేయింబగలు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. కానీ ఆ ప్రార్థనకు మనం అవకాశం ఇవ్వట్లేదు అని చెప్తున్నా. హల్లెలూయా. మొదటి ప్రార్థనకు మనమైతే అవకాశం ఇస్తున్నాం యేసయ్యకు. కానీ రెండవ రకమైన ప్రార్థన యేసయ్య మన కొరకు చేయడానికి మనము ఆయనకు అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటున్నాం, తప్పిపోతూ ఉన్నాం. అదేలాగో ఒక మాట చెప్తా చూడండి. అసలు ఎవరిని గురించి ఎవరు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు అనేది మనం కొద్దిగా పరిశోధన చేయాలి. అపోస్తలుడైన యోహాను గాయు కొరకు ఈ ప్రార్థన చేస్తున్నాడు, ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇంతకు ఈ గాయు అనే వ్యక్తి ఎవరు అంటే ప్రియులారా, యోహాను శిష్యుడు కాదు. ఈయన ఎవరి శిష్యుడు అంటే చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15వ వచనం చదవండి త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15వ వచనం. నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పకుండునట్లు క్రీస్తునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు, అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ గాయు అనే వ్యక్తి ఎవరి శిష్యుడండి? పౌలు శిష్యుడు. పౌలు పరిచర్యలో, పౌలు సువార్త ప్రకటనలో యేసయ్యను నమ్మినవాడు, క్రీస్తును అంగీకరించి పౌలు చేతనే బాప్తిసం పొందినవాడు. పౌలు ఇద్దరికీ బాప్తిసం ఇచ్చాడు. ఎవరెవరికనండి? క్రీస్తునకును గాయకును నేను బాప్తిసం ఇచ్చి అన్నాడు. పౌలు చేత బాప్తిసం ఇస్తే పౌలు అక్కడక్కడ గాయను గురించి కొద్దిగా చెప్పాడు. యోహానేమో ఆయనకు ఎంతో మంది యోహాను ద్వారా రక్షణ పొందారు. యోహాను సంఘములో చాలా మంది బాప్తిస్మాలు పొందారు, రక్షణ పొందారు, ఎదిగారు. కానీ ఏ కుమారుని పేరిట ఆయన సువార్త ప్రకటనలో, ఆయన పరిచర్యలో క్రీస్తును అంగీకరించి బాప్తిసం పొందిన ఏ కుమారుని పేరిన ఒక పత్రిక రాయలేదు. గాయు పేరిన పత్రిక రాశారండి. ఎంత విడ్డూరం చెప్పండి. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మనకి ఎంత లొల్లైతే తెలుసా అట్లా. ఇప్పుడు దైవజనులు లాజరయ్య గారు సువార్త ప్రకటించి ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించిన తర్వాత ఆయన రోజు నేను ఉత్తరం రాస్తాను అనుకో, ఏమైతుంది? మా ఏమవుతుంది? ఏమైతుంది? సమాధానం అవుతుందా? ఏమైతుంది? యేసయ్య అన్నాడు లోకాసు వార్త 12వ అధ్యాయంలో, కత్తి కొనుక్కొని ఉంచుకోమన్నాడు. ఎవరైనా కొనుక్కున్నాడు కత్తి? పై బట్ట అమ్మి కత్తి కొనుక్కొని ఉంచుకోమన్నాడు యేసయ్య. మీరు శిష్యులేనా? అంటే కత్తులు కొనుక్కునే ప్రోగ్రాము శురువు అవుతుంది, ప్రారంభమైంది. పౌలు పరిచర్యలో రక్షణ పొందిన గాయును యోహాను భక్తుడు తన పత్రికలలో పరిచయం చేస్తూ ఆయన పేరునే ఒక పత్రిక రాశాడు. గాయు, ప్రియుడైన గాయు నీకు శుభమని చెప్పి వ్రాయినది అంట. ఎందుకు రాయించాడు దేవుడు అని చెప్తున్నా. పౌలు చేత ఎందుకు రాయించలేదు, యోహాను చేత ఎందుకు రాయించాడు అంటే పిల్లరా, గాయు అనే విశ్వాసి, గాయు అనే ప్రార్థనా పరుడు, గాయు అనే విశ్వాస యోధుడు అపోస్తలుల అందరి హృదయాలలో స్థానము సంపాదించిన వాడు. హల్లెలూయా. ఇది అర్థం కావడానికి నేను ఒక మాట చెప్తా చూడండి. యేసయ్య మొదట ఎవరి వక్షస్థలంలో ఉన్నాడు? ఇది చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం ప్రకారము దేవుని రొమ్మున, దేవుని వక్షస్థలమున యేసయ్య చాలా సంవత్సరాలు ఉన్నాడు. అయితే ఆ వక్షస్థలాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చిన
చేసుకున్నవాడెవడు? అప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ మాట చూడండి. యోహాను సువార్త 13:25. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అంటే యేసయ్య వక్షస్థలాన్ని, యేసయ్య రొమ్మును సొంతం చేసుకున్నది ఎవరు? యోహాను భక్తుడు. ఇప్పుడు యోహాను రొమ్మును సొంతం చేసుకున్నవాడు గాయు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. దేవుని యొక్క వక్షస్థలాన్ని సొంతం చేసుకున్న జనితైన కుమారుని వక్షస్థలాన్ని భూమి మీద సొంతం చేసుకున్న వాడేమో యోహాను భక్తుడైతే, యోహాను భక్తుని యొక్క రొమ్మును సొంతం చేసుకుంది పౌలు పరిచర్యలో రక్షింపబడ్డ ఒక విశ్వాసం చెప్తున్నా. యోహాను శిష్యులలో ఎవడో స్థానాన్ని సంపాదించుకోలేదు. మన పరిచర్యలో చాలా మంది రక్షణ పొందుతారు, కానీ ఎవడు పనికిరాడు. నేను చెప్తాను, యోహానుకు ఒక పత్రిక రాయడానికి, యోహాను ద్వారా యేసయ్య మదిలో మెదులుతున్న ప్రార్థన బయటికి రావడానికి గాయు స్థానము సంపాదించుకున్నాడు. పౌలు పరిచర్యలో ఆయన రక్షింపబడ్డాడు. యోహాను శిష్యుడు కాదు, యోహాను భక్తుడు కాదు, యోహాను పరిచర్యలో రక్షణ పొందిన వ్యక్తి కాదు, యోహాను కుమారుడు కాదు. పౌలు పరిచర్యలో రక్షణ పొంది పౌలు శిష్యునిగా ఎదిగి, పౌలు అనుసరణీయునిగా, పౌలు అనుజునిగా ఎదిగి చివరికి అపోస్తలులందరి హృదయాలను కైవసం చేసుకున్న భక్తుడు అని చెప్తున్నా. ఆదిమ సంఘములో యోహాను భక్తుని యొక్క హృదయాన్ని ఆనుకొని బ్రతికిన భక్తుడు గాయు మాత్రమే. ఎందరో ఉన్నారు, కానీ అందరూ ఆ స్థానాన్ని సంపాదించుకోలేకపోయారని చెప్తున్నా. అంటే తండ్రిని ఆనుకున్న వాడేమో యేసయ్య, భూమి మీద యేసయ్యను ఆనుకొని అతి సమీపంగా వెంటాడిన హత్తుకున్న భక్తుడు యోహాను అయితే, ఆ యోహాను అతి సమీపంగా వెంటాడిన హత్తుకొని బ్రతికిన జీవిత యాత్రను కొనసాగించిన వాడు గాయు. ఆ గాయు కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడు మన కొరకు కూడా ప్రార్థన చేయకపోతే భూమి మీద ఒక్కరం కూడా మనము సౌఖ్యంగా వర్ధిల్లలేమని చెప్తున్నాం. ఆ ప్రార్థన విచిత్రం చూడండి. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో నీవు వర్ధిల్లుచు. ఈ ప్రార్థన మన కొరకు యేసయ్య చేయగలగాల. ఎప్పుడు చేస్తాడో కొంత అర్థమైంది అనుకుంటున్నాను నేను, ఇక చెప్తా. అలా యేసయ్య ప్రార్థన చేయనంత కాలము మన జీవితంలో ఎదుగుదల ఉండదు. ఉండదంటే మొత్తం ఉండదని కాదండి, ఎందుకో చెప్తా. ఆత్మలో సరిగా ఎదగకుండా మనకు అధికారం వచ్చిందనుకో ఏమైతుంది? హౌలా ఎక్స్ప్రెస్ అయితే, అవునా? ఆత్మీయతలో తగినంత ఎదగకుండా డబ్బు సమృద్ధి ఉందనుకో గలతీయులం అవుతుంది, అవునా? గలతీయులం అవుతుంది, మంచిదే కదా? ఆత్మలో సరిగా మనం ఎదగకుండా భౌతికమైన విషయాలలో, సామాజిక సంగతులలో మనము ఎదిగితే దేవునికి పనికొచ్చే వ్యక్తులుగా మారము అని చెప్పి దేవునికి అడ్డుపడలేకపోతాం. అనుకుంటాం మనం, నేను దేవునికి సరిగా భజన చేస్తున్నాను అనుకుంటాం, కానీ దేవునికి భజన ఉండదు. ఓ మాట చెప్తున్నాను, భజన అంటే పెళ్లి కాడ డప్పులే కొడతారు, సావు కాడ డప్పులే కొడతారు, అవునా? అవును, పెళ్లి కాడ సావు డప్పులు కూడా తినకూడదు అవుతుందా? అవి డప్పులు కాదా? మరి మనం భజన అయితే ఏసైకి సావుక డప్పులు కొట్టడం అనిపిస్తుంది చెప్తున్నాడు. ఎప్పుడు ఆత్మలో నువ్వు సరిగా ఎదగకుండా మిగతా విషయాలలో నీవు అభివృద్ధి చెందితే నీ భజన యేసయ్యకు సావుకార డప్పు కొట్టినట్టు ఉంటుంది. మనం అనుకుంటాం నేను భజన మంచిగానే చేస్తున్నా, భక్తి మంచిగానే చేస్తున్నాను, కానీ యేసయ్యకు మనం యోగ్యంగా నడుచుకోవాలి. యేసయ్య ఆ ప్రార్థన మన కొరకు చేసినప్పుడే మనము ఆత్మలో వర్ధిల్లుతాము,
మిగతా అన్ని విషయాల్లో సమంగా వర్ధిల్లుతాము. ఆత్మలో వర్ధిల్లుచున్న కొలదే అన్ని మనకు సమముగా వర్ధిల్లాలి. అప్పుడే నువ్వు క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ఆయన హృదయాన్ని హత్తుకున్న భక్తులలో ఉండగలుగుతావని చెప్తున్నా. చూడండి, అపోస్తలులు వేల మందిని రక్షించారు, లక్షల జనాంగములను ప్రభు దగ్గర నడిపించారు. కానీ దేవుని వక్షస్థలాన్ని సంపాదించుకున్న భక్తుల వక్షస్థలాన్ని సంపాదించుకున్నాడు ఒక్కడు ఉన్నాడు. ఇక చెప్పు, మనం చెప్పుకుంటాం కనీసం పాత నిబంధనలో కనాన్ చేయని వాళ్ళు ఎందరు? ఇద్దరు. కొత్త నిబంధన వచ్చారు ఎంత అయింది? ఒక్కటే. అవునా? ప్రభువును హత్తుకొని బ్రతికిన వారు పాత నిబంధనలో ఇద్దరు కనబడితే కొత్త నిబంధనలో ఒక్కరే. చూడండి, రాను రాను పోను పోను సంఖ్యాబలము తగ్గిపోయింది. భక్తి అనేది పైకి కనబడడానికే చేస్తున్నారు తప్ప లోన మండట్లేదు. భక్తి అనేది నిన్ను తినేయాలి, మంది తినేసుడు కాదు. ఈరోజు భక్తి ఎట్లుందంటే మంది చూడలేకపోతున్నాం. మందికే జనానికి కనబడడం కొరకే తప్ప ముందు మనల్ని తిన్నదా భక్తి? అలాంటి భక్తి చేయగలగాలి. అంటే అలా చేయాలంటే యేసయ్యని కొరకు ప్రార్థన చేయాలని చెప్తున్నా. అందరి కొరకు ఈ ప్రార్థన చేయడు. గాయవలే నీవు మారితేనే నీ కొరకు ఆ ప్రార్థన చేస్తానని చెప్తున్నా. ఎక్కడో మారుమూలన రక్షణ పొందిన వ్యక్తి అంటే గాయు, పేరు లేనివాడు, తృణీకరింపడు, కడుబీదవాడు ఆయన. నేను చెప్తాను, ఆయన గురించి చూపిస్తాను. చాలా బీదవాడు, అధికారం ఉన్న కుటుంబం నుండి రాలేదు, ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం నుండి రాలేదు. ఒక మారుమూల ప్రాంతం నుండి రక్షణ పొంది అపోస్తుల హృదయాలను కదిలించిన వ్యక్తి ఆయన. దేవుని హృదయాన్ని కదిలించిన మహానుభావం. ప్రజలందరి కొరకు దేవుడు చేయాల్సిన ప్రార్థనను బయటికి తీసుకొని వచ్చిన ప్రేరకుడు అంటే ఆయన గాయు. సార్వత్రిక క్రైస్తవ సంఘం కొరకు దేవుడు చేయాలనుకున్న ప్రార్థన ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొని వచ్చిన వ్యక్తి గాయు. డబ్బుతోనే కాదు, ధనముతోనే కాదు, అధికారంతోనే కాదు, కేవలము దేవునికి నచ్చినట్టు బ్రతికినందుకు ఆ ప్రార్థన దేవుడు చేయగలిగాడు. అయితే దేవుడు ఆ ప్రార్థన ఆయన కొరకు ఎందుకు చేశాడో ఒక రెండు మాటలు చెప్పినట్టు ముగిస్తాను. హల్లెలూయా. చూడండి, అదే యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం చదవండి ఒకసారి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. 3 కూడా చదువుతాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను చూచి సాక్ష్యము చెప్పగా విని బహుగా. ఈయన సంతోషించినాక ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాక సంతోషించాడా? చెప్పండి. మొదట రెండవ వచనంలో ప్రార్థన చేశాడు, 3వ వచనంలో. కానీ 3వ వచనంలోని సంగతి 2వ వచనం కంటే ముందుగా జరిగిన సంఘటన. అంటే అపోస్తలులను సంతోష పెట్టాడన్నమాట. ప్రభువును హత్తుకొని బ్రతుకుతున్న భక్తుల్ని దేవుణ్ణి సంతోష పెట్టాడన్నమాట. చూడండి, అపోస్తలుల యావ మొత్తం ఇదే, అపోస్తలుల ధ్యాస మొత్తం ఇదే. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో 9, 10, 11 కలిసే ఉన్నాయి. 10వ వచనం చదువుతాం. చూడండి, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణ దీర్ఘ శాంతము కనబరచబడినట్లు అంటాడు.
ఎన్ని విషయాలలో ప్రభువు సంతోషపెట్టాలండి? ఇప్పుడు మనం దేవుని సంఘానికి వస్తాం, దేవుని మందిరానికి వస్తాం, ప్రార్థన కూటానికి వస్తాం. ఎందుకు వస్తాం? మన సంతోషం వెతకడానిక, దేవుని సంతోషం వెతకడానిక? గుండెనే చేసుకొని ఎప్పుడు యథార్థంగా చెప్పు. ఎవరి సంతోషం కొరకు? పొరపాటు వచ్చేటప్పుడు గొడివి అయిందనుకో ముఖం ఆపెక్కుతుంది, అవునా? బుడకప్ప అంటాం కదా, అట్లా మన ముఖం ఇంత దొడ్డ అవుతుంది. వచ్చి మనం ఎవరితో మాట్లాడడం, వాక్యం ప్రార్థన చక్కగా చేయం, అవునా? ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి అంటే మన హృదయములో సంతోషాన్ని వెతకడానికి, మన సంతోషం కొరకే గుడికి వస్తాం. మనం ఏమయ్యా మా ఇంట్లో మంచిగా లేదు అవుతాం అంతా, ఇక గుడికి పోతేనన్నా కొంతసేపు కొంచెం సమాధానంగా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి వస్తాను అయ్యా అంటూ లేదా? చాలా మంది అదే కదా. పెద్ద పెద్ద దైవ మందిరాలలో జనం ఎందుకు నిండుతున్నారంటే అక్కడ ఏం దొరుకుతుంది? వీళ్ళకు సంతోషమా, దేవునికి సంతోషం? దేవుని ప్రజలకు సంతోషం దొరుకుతుంది కాబట్టి పోతున్నారు. కానీ అపోస్తులు ఎందుకు పోయారు తెలుసా దేవుని మందిరానికి? దేవుని సేవ ఎందుకు చేశారు వాళ్ళు? దేవుని సంతోష పెట్టడానికే మందిరానికి పోయారు. దేవుని ఆనందపరచడానికే సంఘానికి పోయారు. నాకు అది కాదు, మనంతా రివర్సే. ఎప్పుడైనా నేను చెప్పిన కదా ఒకసారి, దేవుడు పైనుండి చూసిందనుకో మనం ఎట్లుంటాం? వికలాంగులు, దివ్యాంగులు అంటారు అనుకోండి. ఇప్పుడు వికలాంగులను కాస్త ఏమంటున్నారు? దివ్యాంగులు అంటున్నారు. పేరు మార్చి కొంచెం స్టైల్గా, మంచిగా, గౌరవంగా, మర్యాదగా ఉండాలి. మనం పైనుండి చూస్తే ఎట్లా కనబడతాం? దేవుడికి దివ్యాంగులు లెక్క కనబడతాం. ఓనికి కన్ను ఉంటుంది, వానికి ఉండదు. కొంతమంది మెంటల్ హ్యాండిక్యాప్డ్ అయితే తల ఇట్లా లోపలికి జొచ్చుకొని పోయినట్లు చూసినా, దేవుడు పైన చూస్తే వారికి మొత్తం అంటి ఉంటుంది, లోపలి చిన్న మీద మొత్తం అంటి ఉంటుంది. అంటే వారికి తలకాయ లేదనడం. కానీ మనం ఇక్కడ మనం ఏమనుకుంటాం? ఐఎమ్ పర్ఫెక్ట్. ఎందుకు అంటే దేవుణ్ణి సంతోష పెట్టాలనే ఆశ ఎవరికి లేదు, గాయకున్నదని చెప్తున్నాడు. గాయు ఎందుకు దేవుని హృదయానికి హత్తుకొని పోయాడు? అపోస్తుల హృదయాన్ని ఎందుకు దోచుకోగలిగాడు అంటే అతడు మొదట దేవునిని సంతోష పెట్టడానికి భక్తి చేశాడు అని చెప్తున్నా. మనం చేసే భక్తి మనకు సంతోషం ఇవ్వడం కొరకు కాదని నేను చెప్తున్నాను. మనకు అనుకున్నది జరిగి, ఉద్యోగం వచ్చి, కుటుంబంలో మంచిగా ఉండి, భార్య సఖ్యంగా ఉండి, నెల నెలకు ఇంక్రిమెంట్ పెరిగి, సరిగా జీతం వచ్చి ఉన్నదనుకో 9:30కి అత్తారు గుడికి, 10:30 కంటే. ఇక అన్ని మనం అనుకున్నట్టు కాలే, అన్ని అడ్డనే తిరిగినాయి అనుకో, మెల్లగా ఆఖ్యం అయిపోయాడు అనుకో. ఎవరి సంతోషం కొరకు మనం గుడిని ఆశ్రయిస్తున్నాం? గుడిని, దేవుణ్ణి, ఆలయాన్ని ఆశ్రయించడం నీ సంతోషం కొరకు కాదని చెప్తున్నా. నీ సంతోషం కొరకు ఆశ్రయించినంత కాలము దేవుడు నీ కొరకు ప్రార్థన చేయలేడు. దేవుడు నీ కొరకు ప్రార్థన చేయకపోతే నువ్వు ఎదగలేవని చెప్తున్నా. ఇలాగే వికలాంగునిగానే దేవుని చేత చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భూమి మీద ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ్యాన్ని వెంబడిస్తే ప్రయోజనం ఏంటండి? చూడండి, ఆదిమ అపోస్తుల కాలంలో గాయు 1000 మంది రక్షింపబడిన తర్వాత ఎప్పుడో ఆఖరణ రక్షింపబడ్డాడు. ఎందుకు? పౌలు కంటే ముందు సేవ చేసిన వాళ్ళు ఎవరండి? పేతురు, యోహాను కదా. పేతురు ఒక్క ప్రసంగం చేస్తేనే 3000 మంది రక్షింపబడ్డారు. అట్లా 2000 ప్రసంగం చేసి ఉంటాడని అంటే ఒక్కొక్క 1000 వేసుకో, ఒక్కొక్క ప్రసంగానికి 1000 వేసుకోరాదు, 3000 100 వేసుకోరాదు. పౌలు వచ్చేసరికి 100వ ప్రసంగాలు చేశాడు పేతురు. 1000 మంది, లక్షల మంది రక్షణ పొందారు, ప్రభు సన్నిధి కొట్టుకొని వచ్చారు.
కానీ వారిలో ఏ ఒక్కరు గాయస్థానాన్ని సంపాదించుకోలేదని చెప్తున్నా. ప్రారంభంలో రక్షింపబడ్డవాడు కాదు, ప్రాముఖ్యమైన వంశము నుండి వచ్చిన వాడు కాదు, అధికారం ఉన్న కుటుంబం నుండి వచ్చిన వాడు కాదు, ధన సంపత్తి కలిగిన కుటుంబం నుండి కూడా వచ్చిన వాడు కాదు. ఏదో మూలకు ఎక్కడో అందరి కొరకు ప్రార్థన చేస్తా అంటే పౌరు ప్రసంగం చేస్తా అంటే రక్షణ పొందిండు, పౌరు దగ్గరలో ఉంటే బ్యాప్టిజం పొందిండు. నేను అనుకుంటున్నా ఆ మాసిదోనియా సంఘంలో పౌలు పోయినప్పుడు అందరూ రక్షింపబడ్డవారు ఉంటే ఇద్దరే రక్షణ లేని వారు ఉండవచ్చు. వారిద్దరే రక్షణ పొందేవారు, ఆమె బాప్తిజం ఇచ్చింది వచ్చింది ఇద్దరే. అతి తక్కువగా రక్షణ పొందిన గ్రామం అదే కావచ్చు నన్ను అడిగితే. ఎందుకంటే ఎక్కువ మంది ఉండే మీరే ప్రభావాన్ని సభకి వెళ్ళిపోయిన పౌరు. చాలా మంది ఒప్పుకోలు చేసుకుంటే, ఒప్పింపబడితే మిగతా అపోస్తులకు బాప్తిజం ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు, శిష్యులను ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ అతి తక్కువ మంది ఇద్దరే మారు మనసు పొంది ఉంటారు. ఆ ఇద్దరికి ఇచ్చేసాడు, సపరేట్గా వచ్చేసాడు. ఆ ఇద్దరిలో ఒకడు దేవుని హృదయాన్ని కదిలించగలిగాడని చెప్తున్నాడు. అసలు పౌలు కూడా అనుకోలేదు కావచ్చు ప్రారంభంలో ఈడే పని ఎక్కడని, కానీ అతడే దేవుని హృదయాన్ని కదిలించాడు. ఎందుకంటే దేవుని సంతోషాన్ని వెతికిన వాడు ఆయన. హల్లెలూయా. మనం ఎవరి సంతోషాన్ని వెతకాలండి? ఎప్పుడు మన సంతోషమే వెతకకూడదు. నేను చెప్తున్నాను, నీ సంతోషం కొరకు దేవుని సన్నిధిని ఎదిగినంత కాలము నీ బ్రతుకులో నీవు దేవునికి ఇష్టడని ఎప్పటికీ కాలేదు. దేవుని సంతోషము వెతకాలి. నువ్వు దేవుని సంతోష పెట్ట ప్రార్థన. నేను చెప్తున్నా, దాదాపు ఇప్పటికీ 11-12 సంవత్సరాల నుండి నేను ప్రార్థన చేస్తున్నా. కొలస్సీ 1:10. అన్ని విషయములలో నేను నిన్ను సంతోష పెట్టాలి, ఒక విషయం కాదు. ఇప్పుడు చూడండి, భార్యను కొన్ని విషయాలలో సంతోష పెట్టి కొన్ని విషయాల్లో మనం సంతోష పెట్టలేదు అనుకో, మెచ్చుకుంటుందా? ముఖ్యదా? సాధి మోగాంక వేసి అంటదా? ఎలా అంటదా చెప్పాడు. ఇప్పుడు మాస్టర్ గారే ఉన్నారు, ప్రతి ఆదివారం 2:30-3 గంటలు క్లోజ్ చేసిండు. ఈ వారం 3:30 గంటలు అయింది అనుకో, ఏం చేస్తాం చెప్పలే. నీకు తెలియదా అన్న? నువ్వు కూడా మా బోర్డు పెట్టావు, నీకు తెలియదా? అవునా? మొక్కిస్తాం, మోతిరుతాం, మా చేతులు కూడా ఇస్తాం ఇట్లా. అవునా? దేవుడు మనకు కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వకపోతే మన సంతోషము నిండలేదు, మనం సంతోషంగా లేవు కనుక మనము దేవుణ్ణి వెంబడించడం మానివేస్తాం. కానీ దేవుని సంతోషం కొరకు నువ్వు బ్రతకాలి. దేవుడు దేంట్లో సంతోషిస్తాడో ఒక్క మాట చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. అదే యోహాను రాసిన 3వ పత్రిక ఒకసారి 5వ వచనం అనుకుంటా చదవండి. ప్రియుడా, పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి చేసినదల్లా విశ్వాసకు తగినట్టుగా చేయుచున్నావు. చాలండి. ఏమన్నాడు? నీవు విశ్వాసికి తగినట్టుగా బ్రతుకుచున్నావు అన్నాడు. అంటే అపోస్తుల కాలములో, అపోస్తుల పరిచర్యలో మిగతా విశ్వాసులందరూ పేరుకు మాత్రమే విశ్వాసిగా బ్రతుకుతున్నారు, కానీ విశ్వాసికి తగినట్టుగా బ్రతకట్లేదు. విశ్వాసికి తగినట్టుగా మనం బ్రతకాలి. అంటే ఎట్లా బ్రతకాలి? ఒకటి ఉండాలి, ఒక లక్షణం అయితే మనకు ఉండాలి. అదేంటంటే ప్రేమ ఉండాలి మనకు. విశ్వాసికి తగినట్టుగా మనం బ్రతకాలంటే గుండెల నిండా ప్రేమ ఉండాలి, త్యాగం ఉండాలి. ఇవి రెండే ఉన్నాయి. చూడండి ఒక్కసారి రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం చదవండి.
రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. నాకును ఆ యావత్ సంఘములకు ఆతిథ్యం ఇచ్చు గాయలు ఆ. మీకు వందనములు చెప్పుచున్నాడు. చాలండి. ఎవరు ఆతిథ్యం ఇచ్చుచున్నారట? ఎవరెవరికి ఆతిథ్యం ఇచ్చుచున్నారట? నాకు అంటే ఎవరు? పౌలుకు ఆతిథ్యం ఇస్తున్నాడు. యావత్ సంఘమంతటికి ఆతిథ్యం ఇస్తున్నాడట. ఈయన ఎక్కడ ఉన్నాడండి? మరి ఈయన ఎక్కడ ఉన్నాడో చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 29వ వచనం. పట్టణము ఆ తనిఖీగా ఉండెను. ఆ. వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన ఆ మాసిదోనియ వారైన ఆ. గాయును అరిస్తర్కును పట్టుకొని చాతముడు మాసిదోనియా వాడైన గాయు అన్నాడు. అసలు పాపం మాసిదోనియా సంఘం ఎలాంటిదో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము ప్రారంభ వచనం. త్వరగా నేను ముగిస్తాను 5 నిమిషాల్లో. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏలనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. మాసిదోనియా సంఘములో ఉన్నవారు ఎవరట? ఉద్యోగాలు ఉన్నోళ్ళు, మంచిగా చదువుకున్నోళ్ళు, అధికారంలో ఉన్నవారు అనగా నిరుపేదలట. ఆ నిరుపేదల సంఘానికి అధ్యక్షుడు, ఆ నిరుపేద సంఘములో మాదిరికరమైన విశ్వాస యోధుడు ఎవరంటే గాయు. ఇది ముందే మాసిదోనియా సంఘం నిరుపేద సంఘం కదా. ఈ నిరుపేద సంఘానికి ఒక అపోస్తలుడు వచ్చిందనుకో, ముందు ఎవరిని చూపుతారు? చూపుతారండి? మన ఇల్లు 2 రూములు ఉన్నది. ఒకటి కొత్త రక్షణ పొంది మా ఇంట్లోకి వచ్చింది అన్న, 2 రోజులు మా ఇంట్లో గొడవ అవుతుంది అన్న, 2 రోజులు మీ ఇంట్లో ఉంటా, లేదా మా ఇల్లు కొంచెం కిరాయి అన్నది ఖాళీ చేయమంటారు, ఇల్లు కొరకు తిరుగుతాను, 2 రోజులు మీ ఇంట్లో ఉంటానంటే పోతాం. 3 రోజులు 2 రూములు కదా, మాకే కష్టం అవుతుంది. లాజర్ ఇల్లు అయితే పెద్దగా ఉంటుంది, మనమే ఆవిడిగా మనమే ఇస్తాం. అవునా? ఇస్తామా? వానికి రాకముందే మనమే అట్లా ఇచ్చే దుర్మార్గులు కూడా ఉన్నారు. నేను చూసి దుర్మార్గులు ఎందుకు అన్నానంటే, ప్రేమ లేని తత్వం అది. మళ్ళీ ప్రేమ ఉన్నట్టు నటించు, మళ్ళీ మీకు అట్లా నన్ను ఇబ్బంది పెట్టిన కూడా ఉన్నారు. దాని గురించి రాలే, మళ్ళీ ఉల్టా శంటిపాలను అయితే ఉంచుకుంటాడు. పో, నిజం చెప్తున్నాండి. నాకు కొత్తగా వివాహం అయినప్పుడు కూడా ఒకే రూములో విశ్వాసులను, కొత్త వాళ్ళను కొన్ని రాత్రులు నా ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రేమ ఉండాలి అని చెప్తున్నా. మాసిదోనియా సంఘం నిరుపేద సంఘము. ఏ అపోస్తలుడు వచ్చినా, ఏ పాస్టర్ వచ్చినా, ఏ సంఘ అధ్యక్షుడు వచ్చినా వీళ్ళందరూ కలిసి దారి ఎవరు చూపుతారు? వేరే సంఘాలు చూపించే దారేమో గోదావరి మాసిదోనియా సంఘం. ఈ మాసిదోనియా సంఘం అంతా గుమ్ముగూడి కద్దరు బట్టలు వేసుకొని ఎవరి దారి చూపుతారు? గాయం అయితే మంచుకుంటారు. గాయం నీకు ఏర్పాటు చేసి నువ్వు వస్తాను అని, పోకపోతే ఆయన బాధపడడు అని మళ్ళీ మీదికేది అన్న బాధపడతారు. గాయన్న ఎవరు వచ్చినా నా ఇంటికి రమ్మని చెప్పిండు అన్న. ఇప్పుడు మేము ఉంచుకున్నాం అనుకో, మేము దీన్ని మా ఇంట్లో పెట్టుకుంటే మా ఆయన బాధపడతాడు అని. మాసిదోనియా సంఘం అంతా గాయు పట్టిన సంఘం అన్నమాట. సంఘములో ఏ వ్యక్తికి సమస్య వచ్చినా అడ్రస్ గాయు. అట్లా పౌలు వచ్చినప్పుడు కూడా మాసిదోనియా సంఘంలోనే ఉన్నాడు. పౌలు కాదు, పౌలు పరిచయం చేసి వేరే సంఘాలకు పోయినా ఆ సంఘంలో ఎవరికైనా సమస్య వచ్చినా మళ్ళా మాసిదోనియా సంఘములో ఉన్న గాయు దగ్గరికి పంపించారన్నమాట. విసుక్కోలేదు. ఆయన నిరుపేద, ఆయనకి సరిగా వస్త్రాలు లేవు, తినడానికి తిండి సక్రమంగా లేవు, గాయకు వస్త్రాలు సరిగా లేవు. అయినా కూడా
సంఘములో ఉన్న సభ్యులలో ఎవరికైనా సమస్య వచ్చిందంటే, నష్టం వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే దాతృత్వం విరివిగా చేసేవాడు. నేను చెప్తున్నా, మన సంఘంలో కొంతమందికి సమస్య వచ్చిందని ప్రకటన చేసినాం. ఎవరైనా కలిసి అడిగినరా? నాకు చెప్పు, ఎందుకు మీ కొరకు చేసే ప్రార్థన చేస్తారండి? ఎవరైనా అడిగినరా? నేను ఒక అక్క గురించి ప్రకటన చేసిన, అయిపోయిన తర్వాత అన్న మరి జమ చేస్తున్నారా, ఇద్దరు ఏమైందని ఒక్కరని అడిగినరా? ఇప్పుడు నాకు చేసి కట్టదా? ఎవరి దోషం అని చెప్తున్నాను. ప్రేమ లేని తత్వం. మళ్ళీ మీదికి అందరూ ప్రేమ అంటే నటిస్తాం. నటన బందుకోవాలి, నటన బంద్ చేయాలి. దయచేసి 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, నటన మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఉన్నట్టు బ్రతుకుదాం. ప్రేమ లేకపోతే మనం అన్ని విషయములలో వర్ధిల్లలేము, ఆత్మలో కూడా వర్ధిల్లలేము. గాయ స్థానాన్ని ఎన్నటికీ మనం సంపాదించుకోలేమండి. గాయు ప్రేమ కలిగిన వాడు, త్యాగము కలిగిన వాడు, అంతేకాదు సత్యమును అనుసరించేవాడు. సత్యాన్ని కూడా గాలికి వదిలేయలేదు. గాలిలో 4 లక్షణాలు ఉన్నాయి. దేవుని సంతోషాన్ని వెతికేవాడు, రెండవది ప్రేమతో కూడిన త్యాగము కలిగిన వాడు, మూడవది సత్యాన్ని ఎల్లప్పుడూ అనుసరించేవాడు, నాలుగవది చాటున ఉండేవాడు అని చెప్తాడు. ఎలాగో చెప్తా. 74వ సంకీర్తనలో దేవుడు తన అద్వితీయ కుమారుని గూర్చి ఒక రహస్యాన్ని లిఖించి పెట్టాడు. 74వ సంకీర్తన 11వ వచనం చదవండి ఒకసారి. 11వ చరణం ముగిస్తాను. నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలన చేయము. చాలండి. చూడండి, యేసయ్య వక్షస్థలంలో ఉన్నాడు అని యోహాను 1:12లో 18లో చెప్పబడ్డది. ఈ 74:11లో భక్తుడు ఏమంటున్నాడంటే, నీ చేతును రొమ్ములో దాచుకున్నావంటే నీ హస్తమున దాచుకున్నావు, నీ కుడి హస్తాన్ని నువ్వు చాటున దాచుకున్నావు, ముడుచుకున్నావు, దాన్ని బయటికి మాకు సమస్య వచ్చిందని అడుగుతున్నాడు. అవును, విశ్వాసులంటే యేసయ్యకు విపరీతమైన ప్రేమ. వీళ్ళకి సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదనలు వచ్చి చుట్టుముట్టాయి. వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య స్వతహాగా దేవుని రొమ్ములో నుండి బయటికి రాలేడా? వస్తాడా? ఆయన ఆపుతాడా? తండ్రి అంటే ఆపుతాడా? ఒకవేళ పాస్టర్ మనం ఆపలేదనుకో, సంఘం అంతా మనదే. ఆపుతాడు కాబట్టి బతికిపోయింది. అవునా? ఆపలేదనుకో, ప్రసంగ పీఠిగా మన అందరిది అవుతుందా? అయితే దేవుడు ఆయన ఆపుతున్నాడట. ఒకవేళ ఆయన బయటికి వద్దామనుకుంటే దేవుడు రానివ్వడా? ఖచ్చితంగా రాణిస్తాడు, అడ్డు చెప్పడు. కానీ చాటున ఉండడము అనేది యేసయ్యకు మొదటి నుండి అలవాటు, మొదటి నుండి ఇష్టం అని చెప్తున్నా. తండ్రి బయటికి తీసేదాకా సమీపింపరాని తేజస్సులో కొన్ని కోట్ల యుగాల నుండి అక్కడే ఉన్నాడు. ఆయన బయటికి రాలేదు. తర్వాత కూడా ఇశ్రాయేలు జాతికి ఎప్పుడు పడినప్పుడు ప్రత్యక్షం కాలేదు. తండ్రి రొమ్మున దాచుకొని ఉన్నాడు, దాగి ఉన్నాడు. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా దాగి ఉన్నాడు అరణ్యములో. అలాగే అపోస్తలుడైన యోహాను కూడా దాగుకొని ఉన్నాడు. దాగడం అంటే చాలా ఇష్టం. యోహానుకు దాగి ఉండడం అంటే చాలా ఇష్టం. అదే గుణాన్ని గాయు కూడా సంపాదించుకున్నాడు. ఎక్కడ కూడా నేను ఇంతమందికి ఆతిథ్యం ఇచ్చాను, నా వలననే సంఘం బతికింది, నా వలననే అపోస్తలుడు సేవ చేశాడు, నా వలననే అపోస్తలుడు తన పరిచర్యను కడముట్టించారు అని ఏనాడు ఎక్కడ ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు. త్యాగము పోలేనంత ఉంది. త్యాగము చేసిన తర్వాత ఆ త్యాగమును గుండెలలో దాచుకునే చాటు గుణం ఉన్నదని చెప్తున్నారు. ఈ లక్షణాలు ఉన్నందుకే
యేసయ్య మొదట ఆయన కొరకు ప్రార్థన చేశాడు, నీ ఆత్మ వరదిల్లుచున్న కొలది, నీ ఆత్మ మొదట వరదిల్లుతుంది కుమారుడా. రేపటి ప్రార్థన చేస్తున్నాడు గాయ కొరకు దేవుడు, కానీ నీ కొరకు నా కొరకు చెయ్యట్లేదని చెప్తాడు. ఆ ప్రార్థన కొన్ని రోజులైనా నువ్వు భూమి మీద బ్రతికున్నప్పుడు యేసయ్య నీ కొరకు చేయగలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నీ బ్రతుకు సంపూర్ణమైనట్టే. యేసయ్య ప్రార్థనకు దేవుడు ఏమన్నా అడ్డం చెప్తారా? చెప్పలేంటాడు. చూడతారు అట్లా ఏమన్నా ఎవరు చూసి అనరా? యేసయ్య ప్రార్థనకు తండ్రి అయిన దేవుడు అడ్డము చెబుతాడా? జవాబివ్వక మానుతాడా? మానడు. మరి ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తే నీ జీవితంలో అది తప్పక నెరవేరుతుంది. నువ్వు చేయడం కాదు, నీ కొరకు ఎవరు చేయాలి? అది దాని అర్థం కాకుండా ఉదాహరణ చెప్తా. మనకి ఇంటికి అర్థం ఏమంచి ఉదాహరణ చెప్తాను. లేకపోతే మానసికంగా మనల్ని వేధించింది, బాగా శోధన అవుతుంది, మనం ప్రార్థన చేసుకుంటే కూడా ఓదలేదు. ఏడికెళ్తాం మళ్ళీ మనం ఉరుకున్న పరుగున, అవునా? అంతకుముందు చర్చికి వెళ్తామంటే ఆటో దొరకదు, కానీ ఇప్పుడు ఆటో ఎంగేజ్ తీసుకొని మాస్టర్ ఎక్కడ ఉండే ఏడావాయే అని ఆటో ఎంగేజ్ తీసుకొని అయ్యారు అయ్యారు నాకు ప్రార్థన చేయమంటా. అవును, నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు పోలే? పాస్టర్ ఎందుకు అయితే ప్రార్థన చేస్తే పోతుంది? పాస్టర్ నాసే కదా. అంటే దేవుడు ప్రతిష్ఠించుకున్న వారు చేసిన ప్రార్థనకు, దేవుని ప్రతిష్టతలో లేని వారి ప్రార్థనకు చాలా వ్యత్యాసము, భేదము, తేడా ఉంటుంది. అలాగే దేవుని అన్ని విషయాలలో మెప్పించిన యోగ్యుడు యేసయ్య. ఆయన ప్రార్థన చేస్తే సస్యమీర కాదన్నాడు దేవుడిగా, బిల్కుల్ కాదన్నాడు. ఆయన మన కొరకు ఈ ప్రార్థన చేయాలంటే గాయు అనే 4 లక్షణాలు మనం సంపాదించుకోవాలి. ఏంటవి? ముందు దేవుణ్ణి సంతోష పెట్టాలనే మనస్సు మనకు ఉండాలి. పొరపాటున చింతలు చేయొద్దు, కానీ దేవుడు చూస్తాడని చెప్తున్నా. కరెక్ట్ మనం ఆరాధనకు వచ్చే టైంకి భార్యకు జ్వరం వచ్చింది అనుకో, ఏం చేస్తాం? తలకాయ మీద పెట్టి చెయ్యి పెట్టి ప్రార్థన చేసి రామ్మ గుడి పోదామని పోతామా? నాకు జ్వరం వచ్చేస్తా అంటే నీకు గుడి సాలకుండా మళ్ళీ పోరాలా? ప్రభు చేసిన తర్వాత తీసుకోరాలా? అయ్యగారు ఫోన్ చేయి, మేము సాయంత్రం వస్తాం అని చెప్పు అని మనం ఎటు పట్టుకోపోతాం? ఇప్పుడు ఎవరి సంతోషం కొరకు అంటారు. అంటే భార్య న్యాయం చేయద్దా? అంటే గుడికి తెలదా? ట్యాబ్లెట్ వేసుకోవడం తెలదు కదా. అదే మనం భార్య ఇంట్లో వల్ల పంచాయతీ ఉందా అనుకో, ఆ రోజు పొద్దున మనకు జ్వరం వచ్చింది ఉంటుందా? చెప్పు. పోనీ ఆయనకే జ్వరం వచ్చింది ఉంటుందా? పోనీ అలవాకపోవడం గోల్దేమో అని గోల్ వేసుకొని పోతా. అమ్మాయి చూడగానే జ్వరం అయిపోతుంది, పోదా ఎలా చెప్పు. అంటే ఎవరి సంతోషాన్ని వెతుకుతున్నామని చెప్తున్నా. నీ పుట్టినిల్ల వాళ్ళ సంతోషం కొరకేమో నీ జ్వరం నీ లెక్క కాదు. దేవుని సన్నిధి అంటే మాత్రం అన్ని లెక్కలు తెలియజేయాలి. నేను చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. నా భార్యను కూడా ఆరోగ్యం మంచిగా లేకుండా వదిలిపెట్టిపోయానని చెప్తున్నాను. సేవకు ఏడుస్తున్నా వదిలిపెట్టిపోయిన ప్రార్థన చేసి అసలు జ్వరం ఎందుకు వచ్చినట్టు? నన్ను ఆపడానిక ఆమె కుంగ తీయడానిక? గుర్తించాలి. నేను చెప్తున్నా, నేను లేకపోతే నా భార్య హాస్పిటల్ తీసుకుపోయేవాళ్ళు లేరా భూమి మీద? మరి నేను పోకపోతే నా సేవ అని చెప్తారా? అది నీకు ఉండాల్సిన తెగింపు అని చెప్తున్నా. నా భార్యకి ఇంకా బంధువులు ఉన్నారు, అత్త ఉన్నది, మామ ఉన్నది, అత్త ఉన్నాడు, మరుదున్నాడు, తమ్ముడు ఉన్నాడు, అన్నున్నాడు, బంధువులు అందరూ ఉన్నారు. కానీ నేను పోకపోతే ఆ సేవ ఇంకోటి చెప్తారా? దేవుని సంతోషాన్ని వెతికే మనస్సు నీకు ఉండాలి. మనకు 4,000 ఇచ్చినా దొరుకుతానే అనుకో, మనం ఏం చేస్తాం? ఎలా చెప్పు, ఎప్పటికీ సారీ. నేను అందుకే చెప్తున్నా, ప్రమాదములో మనం అందరం ఉన్నాము. సంతృప్తి అనేది మన జీవితంలో రావద్దు. ప్రమాదం అండి. నేనైతే నిజంగా చెప్తున్నా,
మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ విషయాన్ని దేవుడు నాకు చెప్పినప్పుడు బైబిల్ పక్కకు పెట్టి ఏడ్చినండి. నా జీవితంలో ఎన్నడూ సంతృప్తి ఉండద్దు ప్రభు. ఆత్మీయ యాత్రలో సంతృప్తి అనేది మన జీవితంలోనికి రానియొద్దు. దానికి పులిస్టా పెట్టేయాలి. ఎప్పటికీ ఆశ కలిగి ఉండాలి. దేవుణ్ణి సంతోషపెట్టే మైండ్ ఉండాలి. రెండవది ఏం చెప్పాను? విశ్వాసికి తగినట్టుగా మనలో ప్రేమ ఉండాలి, త్యాగం ఉండాలి. నేను చెప్తున్నా, ప్రేమ త్యాగమును అంటి పెట్టుకొని ఉంటుంది. త్యాగం ఎక్కడైతే లేదో ప్రేమ బూటకం అని తెలియజేస్తుందని చెప్తున్నా. నేను చెప్పిన అర్థమైందండి. త్యాగం అనేది ఎక్కడైతే లేదో అక్కడ ప్రేమ బూటకము. సమస్య వచ్చినప్పుడే అర్థమవుతుంది మన కొరకు త్యాగం చేసేవాడేవాడు, త్యాగం చేయనివాడేవాడు. మాటలు ఉట్టిగా బోర్డు మాట్లాడవచ్చు. ఇప్పుడు యేసయ్య చాలా మాటలు చెప్పాడు. నేను నిన్ను విడువను ఎడబాయనని ఎన్నో సార్లు చెప్పాడు బైబిల్లో. మనం ప్రార్థన చేస్తే జవాబే అర్థలేదు అనుకో, నువ్వేమనుకుంటావు? అది అంతుంటిదే. ఏదో బోధకులు బతకడానికి మనం పోయి టైం పాస్ రావడానికే తప్ప నా జీవితం నాకైతే సమాధానం అంతలేదు. విడువనంటాడా, ఇడిచిపెడతాడా అని అనుకోవా? అంటే బూటకం అనుకోమా? చెప్పు నాకు. యేసయ్య ప్రేమ బూటకం అనుకుంటాం అనుకోం. కానీ కాదు, ఆయన ప్రేమ మనకు అర్థం కాదు, అది వేరే విషయం. కానీ మానవులలో ఉన్న ప్రేమ దేవుని ప్రేమ, భక్తులలో ఉన్న దేవుని ప్రేమ త్యాగము కనబడకపోతే ఆ ప్రేమ బూటకం అని చెబుతున్నా. ప్రేమ ఉండాలి, ప్రేమను ఆనుకొని త్యాగం ఉంటుంది. ఈ త్యాగం ఉన్నందుకే గాయు దేవుని హృదయానుసారుడయ్యాడు అని చెప్తున్నా. రెండవది అది. మూడవది, సత్యమును మనము ఎల్లప్పుడూ అనుసరించాలి. సత్య ప్రవర్తన మనకు ఉండాలి. అది వేరే అంశం, ఇప్పుడు చెప్పలేం, సమయం లేదు. నాలుగవది, ఇంత త్యాగం చేసినా కూడా అతడు దేవునికి ప్రజలకు కనబడకుండా చాటున ఉన్నాడు. దేవుని ఎంత కూడా ఇంత త్యాగం చేసిన ఎప్పుడు చెప్పలేదు. నేను చెప్తున్నా, పౌలు రోమా పత్రిక 16వ అధ్యాయం చివరి వచనాల్లో ఒక్క మాట చెప్పాడు. కానీ యోహాను భక్తుడైతే ఒక పత్రికే రాశాడు. ఇప్పుడు చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. జనరల్గా ఈ చర్చి మరమ్మత్తు చేద్దాం అనుకున్నామా? జనరల్గా అంత ఖర్చు పెట్టి నేనే చేయించిన అనుకోండి, అనుకున్నా. అందరి పేర్లు చెప్పిండు. అన్న రేకులో తెచ్చిండ్రు, అది తెచ్చిండ్రు, ఇది తెచ్చిన అందరు చెప్పిండు. ఖర్చు అంతా పెట్టుకున్నాను. శివుడికి షటిపాల్ తమ్ముడు కూడా ఇంత చెయ్యేసింది అన్నాడు అనుకో. నెక్స్ట్ అంటే చేసి కడుతున్నానే చెప్పు. కష్టపడ్డదంతా నేనే, ప్రయాసపడ్డదంతా నేనే, వీళ్ళందరినీ పురికొలిపింది నేనే, బలమంతా పెట్టింది నేనే. చర్చి మరమ్మత్తు కొరకు అహర్నిశలు కష్టపడ్డది నేనే. కానీ శివుడికి ఒక మాట తగలేకపోతే తమ్ముడేమో అనుకుంటాడని శివుడికి ఒక మాట తగిలేసింది అనుకో, నేను కూడా ఏం చేస్తా? తగిలేస్తా, బోర్డు తగిలేదు. అలాగున్న అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 16వ అధ్యాయంలో చివరికి ఒక మాట తగిలేశాడండి పాపం. ఏమని? నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయులు మీకు వందనములు చెప్పొచ్చు. చూడండి ఎంత త్యాగం ఉన్నది ఆయనకు. ఆ త్యాగాన్ని చెప్పకపోయినా, త్యాగాన్ని ప్రకటించకపోయినా బాధపడలేదు రవ్వంతైనా. ఈ కోవలకి ఆంధ్రేయ కూడా వస్తారండి. గాయు తర్వాత వరుసలో పేతురు యొక్క సహోదరుడు ఆంధ్రేయ కూడా వస్తారు. ఎందుకో చెప్పనా? చూడండి, మొట్టమొదటిగా యేసయ్య శిష్యులలో రక్షింపబడిన వాళ్ళు ఎవరు? నేను ముగిస్తాను 5 నిమిషాలు. యేసయ్య శిష్యులలో మొట్టమొదటిగా రక్షింపబడ్డ వారు ఎవరు? పేతురా, ఆంద్రేయ. అసలు పేతురుని యేసయ్య దగ్గరికి తెచ్చిందే ఆంద్రేయ. కానీ మీరు చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 13
37వ వచనం చదవండి. పేతురు ఆ. యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. చూడండి ఎంత విడ్డూరం. మొట్టమొదటి శిష్యుడేమో ఆంద్రేయ, కానీ యేసయ్య ఆంద్రేయను గాలికి వదిలేసి పేతురును యోహాను యాకోబును తీసుకుపోయిన లేదు. ఇంకేమన్నాడు అక్కడ? వారిని తప్ప మరి ఎవరిని రానియలేదట. అర్థమే అర్థమన్నారు. ఇప్పుడు ఆటోలు ఎంతమంది పడతారు? ఒక ముఖ్యమైన ప్రోగ్రాం లేదా ఓఫీ గారు వచ్చిండు. ఓఫీరయ్య గారు మన ప్రాంతానికి వచ్చిండు. ఒకటే ఆటో ఉన్నది, ఒక్క ఆటో. అందులో ఎవరెవరు పోతారు? పెద్ద పెద్ద లేకపోతే మాస్టర్ నెట్టోళ్ళం ఎక్కుతాం పోతాం. అందులో నా ఆటో వచ్చాక నేను అంత తమ్ముడు స్థానం లేదు, అద్దద్దు అక్కడికి కద్దు అయినా పోతాడు. తమ్ముడు ఏమో రోడ్డు మీద కలిసేస్తాం అన్నాడు అనుకో, నాకు ఏమనిపించాలి? నీ ఓపెన్ మిస్సీస్ అడగకుండా నేను కాదు ఓపెన్ మిస్సీస్ అంటనా? ఆంధ్రయ వచ్చాడు పాపం యేసయ్య వెనకాల. వస్తే పేతురు యాకోబు యోహాను తప్ప ఎవరిని అతన్ని వెంబడి రానియక. అయినా బాధపడలేదు ఆంధ్రయ. దేవుని కృప. వాళ్ళు ఉండడమే దేవునికి ఇష్టం. వాళ్ళని తీసుకోకపోవడమే దేవునికి సంతోషం అని దేవుని సంతోషాన్ని వెతికాడు. కాబట్టి ఆంద్రేయ దేవుని ప్రథమ శిష్యులలో ఉండగలిగాడని చెప్తాడు. గాయు దేవుని సంతోషాన్ని వెతికాడు. అంతేకాదు గుండెల నిండా దేవుని ప్రేమ నింపుకున్నాడు. ప్రేమకు తగిన త్యాగమును కూడా అందరి ఎడల నిరుపేదండి. మనం నిరుపేద ఉంటేనైతే ఎవడన్నా మన ఇంటికి వచ్చింది అనుకో ఏమంటారు? పౌలు మాసిదోనియా పోతాను అంటే నా కొడుకు గాయ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి పోయి ఒకరోజు వండుకో పేదరు అని చెప్తాడు. ఆ పేదరు గాయ దగ్గరికి పోయి అయ్యా నన్ను పౌలు మీ ఇంట్లో పడుకోమన్నాడు, ఈ ఒక్కరోజు రాత్రి ఉండమన్నాడు అని చెప్పి నాకు గాయకి ఏమనిపించాలి? నాకే గతి లేక ఎడతాను. ఈ ముసలోనికి ఏడ పని లేదు. పౌలు ఏదో ఆత్మీయ తండ్రి కదా నేను ఆతిథ్యం ఇస్తే ఊరంతా నా మీదకే వాపుదా మనం అనుకుంటామా? అనుకో. కానీ గాలి వల్ల అనుకోలేదు. ఇది నా భాగ్యం అనుకున్నా. త్యాగమే ఒక ఉన్నత స్థానంలోకి తీసుకుపోతుంది. నేను చెప్తున్నా, నీ ప్రార్థన, నీ బైబిల్ ధ్యానము, నీ గ్రంథ పఠనము, నీ ప్రార్థన శక్తి, నీ ఉపవాసాలు దేవుని హృదయాన్ని కదిలించలేవు. నీ త్యాగము మాత్రమే కదిలిస్తుందని చెప్తున్నా. దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు నీ త్యాగం ఎంత? నేను మీరు అందరూ త్యాగం చేయాలని చెప్పట్లేదు, మీరు అట్లా అనుకోకండి. అన్నయ్య త్యాగం మీద పడ్డాడు ఏం గుంజుదాం అనుకుంటాను అనుకోకండి. త్యాగమే నిన్ను ఒక గాయుని చేస్తుందని చెప్తున్నా. దేవుడు నీ కొరకు చేసే ఉన్నతమైన ప్రార్థనకు తొలి మెట్టవుతుందని చెప్తున్నా. నేను దేవుడు ఆ ప్రార్థన నీ కొరకు చేయాలన్నా వద్దా? అట్లా అర్థం చేసుకోండి. ఇప్పుడు వాక్యం అంతా వింటారు, అర్థం ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. చివరికి అది ఇచ్చుడు గురించే చెప్పిందని మాట ఉంటుంది. నాకు చెప్పినా నేనేం చెప్పినా? యేసయ్య నీ కొరకు రెండవ రకమైన ప్రార్థన చేయగలగాలి. దానికి ఏ చీకటి శక్తి ఆపలేదు. దేవుడు ప్రార్థనకు జవాబు ఇయ్యక ఆగలేడని చెప్తున్నా. ఆ ప్రార్థన యేసయ్య చేయాలంటే గాయువలే నీవు 4 లక్షణాల కొరకు కనీసం ప్రార్థన చేసుకోగలగాలి. ప్రభువును సంతోష పెట్టాలని ప్రార్థన చేసుకోవాలి. రెండవది ప్రేమ నీలో గుండెల నిండా ఉండాలి. ఆ ప్రేమకు తగిన త్యాగము నాకు నేర్పము, త్యాగ బుద్ధి నాకు దయచేయమని ప్రార్థన చేసుకోవాలి. మూడవది నువ్వు ఎంత త్యాగం చేసినా నీ గురించి ఎవరు చెప్పట్లేదు అనుకో, ఏడవద్దు కుమిలి. నేను ఏడ్చినట్లు ఏడ్చి చెప్తాను. ప్రారంభ దశ చాలా త్యాగం చేసిన, ఒక్కొక్కరికి నా సర్వస్వాన్ని పెట్టిన, లాస్ట్ అయితే వాడిని జాడిస్తే అనిపోయాడు దుర్మార్గుడు. మళ్ళీ నేనే మంచోని కదా ప్రచారం చేసిపోయాడు. అంత దుర్మార్గులు ఉంటారు. అప్పుడు నేను ఏడ్చినప్పుడు దేవుడు నాతో నన్ను పిలిచిందండి. దేవుడు నా ప్రియుడవైన గాయువు నీకు శుభమని పిలిచాడు. దేవుడు
త్యాగం చేసినప్పుడు మనకు సన్మానాలు రావు. నేను చెప్తున్నా, త్యాగం చేయడానికి సన్మానం వస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది ఈ లోకంలో. త్యాగము చేసిన వారికి సన్మానం దొరకదు. అలా గాయకు త్యాగము చేసినప్పుడు సన్మానం దొరకకపోయినా చాటున ఉండడం అలవాటు చేసుకోవాలి. త్యాగం చేయాలి, చాటున ఉండడం నేర్చుకోవాలి. 4వది, సత్యము కొరకు అహర్నిశలు బ్రతకాలనే ఆశ ఉండాలి. ఈ 4 నీలో చెక్కు చెదరకుండా ఉన్ననాడు నీవు అన్ని విషయములలో యేసుకు సాటి అయిన సారూప్యాన్ని పొందుకోగడానికి దేవుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడని చెప్తున్నాడు. నేనేం చెప్పాను? యేసయ్య రేయింబగలు నీ మీద మనస్సు పెట్టుకొని తన భూమి మీద పరిచర్య అంతమైన తండ్రి కుడి పార్శ్వమున నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టే నువ్వు ఇంకా విశ్వాసంలో తప్పిపోకుండా బ్రతికున్నావు, నిలకడగా ఉన్నావు అని చెప్పాను. అది అందరి కొరకు దేవుడు చేసే మొదటి ప్రార్థన. రెండవ రకమైన ప్రార్థన ఏంటంటే, నీవు ఆత్మలో వరదిల్లాలి, అన్ని విషయాలలో వరదిల్లాలి. ఆ ప్రార్థన యేసయ్య నీ కొరకు చేయాలి అంటే గాలి వలె 4 లక్షణాలు నీలో ఉండాలని చెప్పాను. కాబట్టి ఈ 4 లక్షణాలు మనం సంపాదించుకొని భూమి మీద ఎవరికి లేని ధన్యత మనం సంపాదించుకుందాం. దేవుని వక్షస్థలాన్ని సంపాదించుకుందాం. దేవుని హృదయాన్ని హత్తుకొని బ్రతుకుదాం. దేవుని హృదయానికి మరి సమీపంగా సాగిపోదాం. అలాగున దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, అనుకూలతనిచ్చాడు. దాన్ని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన ప్రార్థన కొరకు మనం ప్రేరకులుగా మారుదాం. అలాగే దేవుడు మనకు సహాయం చేసి ఆయన హృదయానికి అతి సమీపస్తులుగా మనల్ని దేవుడు మార్చునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నప్పుడు ఎవరు మౌనంగా ఉండొద్దు. గాయు అందరి హృదయాలను సంపాదించుకున్నాడు. మనం కనీసం స్థానిక సంఘ కాపరి హృదయాన్ని కూడా సంపాదించుకోలేకపోతున్నాం. కానీ గాయు అయితే స్థానిక సంఘ కాపరి హృదయాన్ని, అపోస్తలుల హృదయాన్ని, ఆత్మీయ తండ్రుల స్థానాన్ని, అందరి హృదయాన్ని సంపాదించుకున్నాడు. అలాగే మనము దేవుని హృదయంలో స్థానం సంపాదించుకోవడానికి ఒక మారు ప్రార్థన చేద్దాం. మనము దేవుని సంతోషాన్ని ఇంతకాలం వెతకలేదేమో, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంతకాలం దేవుని సంతోష పెట్టాలని భక్తి చేయలేదు. మన పాపాన్ని మనం ఒప్పుకుందాం. మన ప్రేమించినట్టు మనము నటించామే తప్ప త్యాగాన్ని మనం ఎప్పుడు కనబరచలేదు. మన త్యాగమును మనం పెంచుకుందాం. మన త్యాగాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. దేవుని కొరకు మన త్యాగ హస్తాలను మనం చాచుదాం. అలాగే దేవుడు సహాయం చేయడం ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించండి. స్తోత్రములు ప్రభువా, నజరేయుడా, నమ్మదగిన వాడ, కృపగల దేవ, కన్న తండ్రి, స్తోత్రములు దేవ, రబ్బోని, ఉపదేశకుడా, బోధకుడా, మేలుకోరువాడ, నీ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మానక మాయల మేలు చేయుటకు నిత్యము ఆనందము వ్యక్తపరిచే ప్రభువా స్తోత్రాలు. భక్తుల క్షేమమును చూసి ఆనందించే మహానందభరితుడా స్తోత్రములు ప్రభువా. నిదాసు దిశలో చాలు మరుగుపరుచుకొని మాతో నువ్వు మాట్లాడినందుకు వేవేల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా కొరకు రేయి పగలు ప్రార్థన చేస్తున్న ప్రభువా నీకు స్తోత్రాలు. మొదటి రకం ప్రార్థన వలన మేము ఇంకా బ్రతికి ఉన్నాం. రెండవ రకమైన ప్రార్థన ప్రభువా మా కొరకు నువ్వు చేయడానికి అడ్డుగా మేమే ఉన్నాం ప్రభువా. చేయకపోవడానికి అడ్డుగా మేమే నిలబడ్డాము తండ్రి. మాలో ఉన్న అడ్డు స్వభావాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. త్యాగం చేయకుండా సంకుచిత హృదయాన్ని, కఠిన హృదయాన్ని, మంద హృదయాన్ని కలిగి ఉన్నాం ప్రభువా. మా మంద హృదయాలు పగిలిపోవును గాక, కఠిన హృదయాలు పగిలిపోవును గాక. యేసు నామములో మా హృదయాలు బద్దలు చేయబడును గాక. మెత్తని హృదయము, జాలి కలిగిన హృదయము, త్యాగపూరితమైన హృదయం నాకు వచ్చును గాక. గాయవలే మమ్మల్ని దీవించండి ప్రభువా. విశ్వాసికి తగినట్టుగా మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. మేము చాటును ఉండటం నేర్పించండి ప్రభువా. మమ్మల్ని మేము ఎక్స్పోజ్ చేసుకోకుండా, మమ్మల్ని మేము చూపించుకోకుండా, నిన్ను మాత్రమే చూపెట్టడానికి, నిన్ను మాత్రమే కనబరచడానికి, నిన్ను
అట్టి మనసు నాకు ధరింప చేయబడును కాక. గాయవలే నీ హృదయాన్ని మేము సొంతం చేసుకోవడానికి, నీ హృదయాన్ని మేము స్థానం సంపాదించుకోవడానికి, మా జీవితంలో నూతన కార్యము ఈ దినం నుండి జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అయిన యేసయ్య, మా కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త, ఇంతకాలం మా దోషములను క్షమించిన రక్తంలో కడిగి ఇక మీదట ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా హృదయము తాకమని ప్రార్థన చేస్తున్నాను. మా అందరి కొరకు ఆ ప్రార్థన చేయండి ప్రభా. మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నానన్నావు. నువ్వు ప్రార్థించండి ప్రభా మా కొరకు. ఈ ప్రార్థన ప్రారంభించండి ప్రభా, నీకు వందనాలు. ఈ ప్రార్థన నిరంతరం నా కొరకు మా కొరకు చేయమని బతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ స్థానంలో ఉండడానికి వీల్లేదు ప్రభా, ఈ స్థానంలో ఉండడానికి వీల్లేదు ప్రభా, ఈ మెట్టులో మేము ఉండడానికి వీల్లేదు ప్రభా. మేము లేవనెత్తండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు విజ్ఞాపన చేయండి, మా కొరకు మనవి దేవుని చెంత చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా కొరకు ప్రార్థన ప్రారంభించినందుకు వేవేల కృతజ్ఞతలు దేవా. మా కొరకు ప్రారంభించినందుకు స్తోత్రాలు. ఆరిపోని బలిపీఠము వలె, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా నిరంతరం మండుచున్నట్టుగా నా కొరకు మా కొరకు 3వ యోహాను పత్రిక 2వ వచనము నెరవేర్చబడును గాక, జరుగును గాక. రేయింబగలు ప్రార్థించమని నువ్వు ప్రార్థించబోతున్నందుకు స్తోత్రాలు. ప్రార్థన ఆరంభం చేసినందుకు వందనాలు. మా జీవితంలో మేలులను పంపిణీ చేసినందుకు మరి ఒకసారి నిండు కృతజ్ఞతలు నీకే సమర్పించుకుంటూ ప్రభువైన యేసు దివ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి సుగంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.